తన చిరునవ్వుతో నన్ను నాకే పరిచయం చేసి ప్రేమంటే ఏంటో తెలియని నాకు ప్రేమని పరిచయం చేసింది. నాకు తెలియని మరో ప్రపంచానికి నన్ను నెట్టేసింది. కనువిందు కలిగించే తన కాటుక కళ్ళు, వయ్యారి వలపులను కురిపించే తన బాలు జడ, మౌనానికి అర్థం తెలిపే తన భావం. సముద్రపు కెరటాలు నిరంతరం శబ్దం చేసే తన చేతి గాజులు, బాపుకి కూడా దొరకని కుందనపు బొమ్మ. కానీ ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, నిరంతరం తననే స్మరిస్తూ, తన ఆలోచనలతోనే ఆనందపడుతూ, తనపై ప్రేమని మరింతగా పెంచేలా చేస్తుంది పేరు తెలియని నా ప్రియురాలు. అయితే ఊళ్ళోకి దిగ్గానే ఒక అందమైన అప్సరస్కి దాసోహం అయిపోయావన్నమాట. అవునంకిల్, మార్కెట్లో ఒక మెరుపు తీగలాగా మెరిసి మాయమైపోయింది. ఇప్పుడు ఆ మెరుపు తీగ ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ తర్వాత తన చేయి పట్టాలి. తర్వాత తన నుదిటి మీద ఒక బొట్టు పెట్టాలి. ఆ తర్వాత తన మెడలో ఓ తాళి కట్టాలి. అబ్బో, చాలా స్పీడ్ మీద ఉన్నావే. ఆ అమ్మాయిని చూసాక కూడా ఆ మాత్రం స్పీడ్ రాకపోతే చాలా కష్టం అంకుల్. తదాస్తు తదాస్తు. నువ్వు కోరుకున్న అమ్మాయి ఎక్కడున్నా నీ కళ్ళ ముందుకు రావాలి, నీ ప్రేమని ఒప్పుకోవాలి, నీ చేత తాళి కూడా కట్టించుకోవాలి. మేమందరం మీకు అక్షింతలు వేసి దీవించాలి. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నీ కథలను, ఆ విహారీ కథలను ఎంత గొప్ప మలుపు తిప్పుతున్నాకు కూడా నేను న్యాయం, ధర్మం లాంటి వదిలేసిన వాటి గురించి నేను ఇంకా ఆలోచిస్తున్నానని నమ్ముతున్నావా అమాయకపు కనక మహాలక్ష్మి? నేను ఎంత నీచున్నో, ఎంత స్వార్థపరున్నో, నా అవసరం కోసం ఎంతకు దిగజారుతానో మళ్ళీ రివైండ్ చేసుకుంటున్నావా? బాగా గుర్తుపెట్టుకో. రాత్రి 11 గంటలు, రామాలయం వీధి, నువ్వు రావాల్సిన చోటు. నువ్వు రావాలని నేను ఫిక్స్ చేశా. నువ్వు వస్తావని కన్ఫర్మ్ చేశా. ఎందుకంటే నీకు మరో ఆప్షన్ లేదు. నాకు కూడా అంత పేషెన్స్ లేదు. నువ్వు అమాయకురాలువేం కాదుగా. అరే, పోయిపోయి నీ తండ్రి ప్రాణాలు పనంగా పెట్టుకోవడానికి. ఓకే, ఉంటాను. నువ్వు వస్తావని ఆశిస్తూ బాయ్ బాయ్. హలో, ప్రకాష్ నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నాడు? ప్రకాష్కి నాతో ఏం పని? నేను ప్రకాష్ని కలవడం కరెక్టేనా? హే విహారీ, హే విహారీ, ఈ డ్రెస్లో నువ్వు చూడ్డానికి అదిరిపోయావు తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ రా. రే, నిన్ను ఇక్కడ వాతావరణాన్ని చూస్తూ ఉంటే నాకు కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అనిపిస్తుంది. రే, చేసుకోవచ్చు కదరా, మరి ఇంకా లేట్ ఎందుకు? చేసుకోవాలంటే మన మనసుకి నచ్చిన పిల్ల దొరకాలి కదా. ఎవరో ఒక అమ్మాయిని చూసుకున్నావు కదా. హే, వాట్ ఈస్ దిస్ విహారీ? అప్పుడు ఈ విషయం నీ వరకు ఎలా వచ్చింది? చుట్టూ ఆంటీలు ఉన్నప్పుడు ఇలాంటి మ్యాటర్లు అస్సలు ఆగవరా. ఆ చెవిన ఈ చెవిన పడి ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. యా, దట్స్ ట్రూ విహారీ. బావుందిరా, చాలా బావుంది. ఆఖరికి మా ఆడవాళ్లు ఏది దాచుకోకుండా అన్ని బయటికి చెప్పేస్తారని ఎగతాళి చేసుకుంటున్నారు కదా. అమ్మా,
అందరు ఆడవాళ్ళు కాదులేమ్మా, కొందరు ఆడవాళ్ళ గురించి అనుకుంటున్నాం. కవర్ చేసింది చాలు. సరే సరే నానా, నీకు అర్జెంటుగా దిష్టి తీయాలి నాన్నా. అవసరం లేదమ్మా, నాకు దిష్టి తగలకుండా ఉండడానికి లక్ష్మిని అరికాల మీద కాటుకు పెట్టింది కదా. ఓహో, అరికాల మీద కాటుకు పెట్టించుకుంటే దిష్టి తగలదన్నమాట. అయితే వెంటనే నేను కూడా కాటుకు పెట్టించుకోవాలి. ఆలస్యం అయితే నాకెంతమంది దిష్టి తగిలేస్తుందో ఏంటో. సరే సరే, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్తాను. సరే అమ్మా. ఇందుకు ఏంట్రా మ్యాటర్? నీ డ్రీమ్ గర్ల్ ఎప్పుడు చూపిస్తావు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చూపించేస్తాను. ఏంటి ఇప్పుడే చూపిస్తావా? అవును, ఇప్పుడే ఇక్కడే. ఎలారా? ఇలా. ఓహో, అప్పుడే అమ్మాయి గారి ఫోటోలు కూడా సంపాదించావన్నమాట. మరి మదన్ అంటే ఏమనుకున్నావు? సరే గాని ముందు చూడు. చూడు. ఎక్కడ్రా? రేయ్, అసలు ఎక్కడ్రా? ఒక్కడు కూడా క్లియర్గా లేదు. అరే అది ఐఎమ్ వెరీ సారీ రా. ఒక్కో ఫోటో అయినా క్లియర్గా వస్తే నీకు చూపిద్దాం అనుకున్నాను. అయినా ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడని వెతకాలి?